This conference name will now ద్వారా be తీసుకుంటాం. recorded. Okay. So, but before that, we studied something. What were that? దానికన్నా ముందు మనం కొన్ని చదువుకున్నాం. ఏంటవి? డాక్ నో నో దానికన్నా ముందు వాటికన్నా ముందు functions. Yeah, we studied about arrow functions. Okay, so yes, okay, okay. So basically in inner HTML తో పాటు other things also will be there అని చెప్పాను. So what are those other things we will also understand? Okay, one second. Okay, so something like inner text and text, inner HTML లాగానే something similar, but most of the time we will use inner HTML only. కానీ ఇంకోటి కూడా ఉంది ఏంటది టెక్స్ట్ కంటెంట్. సో వాట్ వి హ్యావ్ హియర్ టెక్స్ట్ కంటెంట్. సో టెక్స్ట్ కంటెంట్ ఏం చేస్తుంది అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు సెట్ అండ్ గెట్ ద పేజ్ కాంటెక్స్ట్. యూజ్డ్ టు సెట్ అండ్ గెట్ ద పేజ్ కాంటెక్స్ట్ అంటే సెట్ చేయడానికి పనికొస్తుంది, గెట్ చేయడానికి కూడా పనికొస్తుంది అనమాట. సో ఇట్ ఈస్ యూజ్డ్ టు పాస్ అండ్ డిస్ప్లే ద డిస్ప్లే ద టెక్స్ట్. సో ఒక టెక్స్ట్ డిస్ప్లే చేయడానికి మనకి ఈ పర్టికులర్ టెక్స్ట్ కంటెంట్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో టెక్స్ట్ కంటెంట్ ఎట్లా యూజ్ చేసాం చూడండి. ఇక్కడ ఏమన్నాము డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. వాట్ వీఆర్ సేయింగ్ హియర్ టెక్స్ట్ కంటెంట్ ఇన్ఫర్మేషన్ డింట్ కమ్. Okay. So what we are getting here? So we are getting get element by ID. ఇక్కడ ఏమంటున్నాం చూడండి టెక్స్ట్ కంటెంట్ ఇన్ఫర్మేషన్. సో ఈ టెక్స్ట్ కంటెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఎవరమ్మా అది ఒక ఐడి అనమాట. అది ఒక ఐడి. సో ఐడిని ఎక్కడి నుంచి డ్రాగ్ చేస్తున్నాం మనం వీఆర్ డ్రాగింగ్ ఇట్ ఫ్రమ్ హియర్. వీఆర్ డ్రాగింగ్ ఇట్ ఫ్రమ్ హియర్. సో ఇక్కడ క్లిక్ హియర్ అనగానే మనకి ఏమవుతుంది ఒక టెక్స్ట్ కంటెంట్ అనేది మనకి డిస్ప్లే అవ్వడానికి మనం రాసుకున్న కోడ్ అనమాట. ఓకే, సో లెట్స్ ఎగ్జిక్యూట్. సో ఇవన్నీ సిమిలర్ కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ రాసి టైం వేస్ట్ చేయను. సో దే ఆర్ సంథింగ్ సిమిలర్ కోడ్స్. సో we will write in the body. ఓకే, సో బాడీలో రాయొచ్చా స్క్రిప్ట్ రాయకూడదా? రాయొచ్చు, డెఫినెట్గా రాయొచ్చు. సో ఫంక్షన్ ఇలానే రాయాలా ఇంకెలానే రాయొచ్చా? ఓకే, సో టీసీ ఇన్ఫో రాయొచ్చా ఇంకెట్లా రాయొచ్చా? దెర్ ఆర్ మెనీ వేస్. ఫంక్షన్ని వేరియబుల్లోకి వేయొచ్చు, ఆరో ఫంక్షన్స్ రాసుకోవచ్చు, మన ఇష్టం. సో వీ క్యాన్ హ్యావ్ ఇట్ ఇన్ ఎనీ స్టైల్. ఓకే, నౌ టెల్ మీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ గెట్ ఎలిమెంట్ బై టీసీ ఇన్ఫో. ఇక్కడ ఏమంటున్నాం మనము టెక్స్ట్ కంటెంట్ ఈజ్ ఈక్వల్ టు. సో యూ ఆర్ ట్రైంగ్ టు పుట్ సమ్ హెచ్టిఎంఎల్ స్టైల్స్. హెచ్టిఎంఎల్ స్టైల్ని ఆ టెక్స్ట్ కంటెంట్లో మనము పెట్టచ్చు అనమాట. సో గెట్ ఆర్ సెట్ ద హెచ్టిఎంఎల్ కంటెంట్. గెట్ ఆర్ సెట్ ద విచ్ కంటెంట్ హెచ్టిఎంఎల్ కంటెంట్. సో ఇక్కడ చూడండి హెచ్ వన్లో ఏమొస్తుంది మనకి టెక్స్ట్ కంటెంట్ వస్తుంది. తర్వాత ఐలో ఏమొస్తుంది ఐలో యూ విల్ గెట్ ద జావా. ఐ ఫర్ ఇటాలిక్స్. సో తర్వాత హెచ్2లో ఏమొస్తుంది యు ఆర్ సెట్టింగ్ ఆర్ గెటింగ్ ద కంటెంట్. ఓకే, సో ఇక్కడ స్క్రిప్ట్ తీసేద్దాం. రైట్ రైట్. సో నౌ once I load this page, what I will get, sir? I will get what I will get here. I will get something like okay. Okay, so set a node. ఆ టెక్స్ట్ అంతా ఇక్కడ రాసుకున్నాము సెట్ నోడ్ ఇన్ఫర్మేషన్ ఫర్ చైల్డ్ అండ్ ఆల్. సో క్లిక్ చేయంగానే సో వీఆర్ గెట్టింగ్ ఓకే. సో యాక్చువల్లీ హెచ్1 కంటెంట్ లోడ్ అవ్వాలి కదా. ఓకే,
జనరల్గా హెచ్ అని రాకూడదు. ఓకే, సేమ్ థింగ్. సి వెన్ ఐఎమ్ యూజింగ్ హెలో, సో హెలో అనేది ప్రింట్ అవుతుంది. ఫైన్. సో జనరల్గా ఏమాలంటే మేము అక్కడ స్టైల్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో మేబీ ద బ్రౌజర్ ఈస్ నాట్ సపోర్టింగ్. ఓకే, సో సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్, నో ప్రాబ్లం. సో బ్రౌజర్ ఈస్ నాట్ సరే. ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే టెక్స్ట్ కంటెంట్. సో వాట్ ఈస్ దిస్ text content? Like inner HTML, we have something like text content. Not very much useful, but we can understand this. Okay, I will check. వేరే దాంతో చెక్ చేద్దాం, చూద్దాం తర్వాత ఒపేరా అట్లాంటి వాటితో. ఆహా, ఈ డివ్ ప్లేస్ లో ఇది పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నిన్న నీ క్లాస్ అర్థం కాలేదన్నమాట. లోడ్ చేయగానే ఏమొస్తుంది? సరే, నువ్వు నార్మల్ హెచ్టిఎంఎల్ మాట్లాడు. నార్మల్ హెచ్టిఎంఎల్ మాట్లాడితే ఇక్కడ ఏమొచ్చింది నీకు? div id is equal to, so normal HTML. Forget about JavaScript, forget about something get element అదంతా మర్చిపో. సో ఇప్పుడు నీకు ఏమొచ్చింది ఇక్కడ? సరే, స్క్రిప్ట్ తీసేద్దాం. Now tell me what happens. ఇక్కడ చేయగానే div ప్లేస్ లో ఏమొస్తుంది? ఐ విల్ ఫాల్ హియర్ అని వచ్చింది, అవునా? ఎస్. ఇక్కడ ఎంటీ పెట్టాను నేను. ఎంటీ పెడితే ఏమైంది? ఏమి రాదు. ఫైన్. ఓకే, నౌ ఓకే. సో ఇప్పుడు ఏమంటున్నా నేను? యూ గెట్ దట్ ఎలిమెంట్. సో గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఈ ఎలిమెంట్ని తీసుకో, రైట్? ఆ ఎలిమెంట్ని నేను ఇచ్చిన కంటెంట్తో రీప్లేస్ చెయ్యి. ఇక్కడ ఈఎల్ఈ ఎవరు? ఈఎల్ఈ ఈజ్ నథింగ్ బట్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ దిస్. ఈఎల్ఈ ఈజ్ నథింగ్ బట్ వాట్? ఎక్స్ట్రాక్షన్ ఆఫ్. సో దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసింది. సో ఆ ఎక్స్ట్రాక్ట్ చేసి దాని ప్లేస్లో హెలో అనేది ప్రింట్ చేయాలి. అర్థమైందా? అంటే ఇప్పుడు ఇది ఇక్కడ లేదు అన్నట్టు కాదు. ఇక్కడ లేదు అంటే ఇక్కడ డిస్ప్లే అవ్వదు. కానీ నువ్వు ఇక్కడ ఏమంటున్నావు? ఆ ఐడికి వెళ్ళి నీ కంటెంట్ని అక్కడ పెట్టు. సెట్ ఆర్ గెట్. యు ఆర్ గెటింగ్ అండ్ యు ఆర్ సెట్టింగ్. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. సరే, వినలేదు నువ్వు అయితే క్లాస్. ఓకే, ఇక్కడ ఏమన్నా, ఇక్కడ అనగానే ఏమైంది? హలో వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది హలో? ఫస్ట్ తెచ్చింది, తెచ్చి ఎక్కడ పెట్టుకుంది? ఈఎల్ఈలో పెట్టింది. సో ఈఎల్ఈ పైన నేను ఎవరిని కాల్ చేస్తున్నావు? టెక్స్ట్ కంటెంట్ని కాల్ చేస్తున్నావు. అంటే ఆ ఈఎల్ఈ పైన ఉన్న టెక్స్ట్ కంటెంట్ దేనిగా మారాలి? హెలోగా మారాలి, రైట్? సో అట్లా. సో జనరల్గా టెక్స్ట్ కంటెంట్ అంటే మనం HTML కంటెంట్ కూడా పెట్టచ్చు, H1 అది అని. బట్ ఎందుకో సమ్హౌ ఇట్స్ నాట్ రీడింగ్. ఓకే, నో ప్రాబ్లం. సో ఇదే విధంగా వీ విల్ ఆల్సో హ్యావ్ సంథింగ్ లైక్ ఇన్నర్ టెక్స్ట్. ఓకే, సో వేర్ ఇట్ ఈస్ ఇన్నర్ టెక్స్ట్. ఒక నిమిషం. inner text. So inner text is also something similar to inner HTML only. సో ఇక్కడ ఏం చేస్తున్నాం చూడండి, మనం మూడు ఇంచుమించు అంతా సేమ్ గానే ఉంటాయి. సో ఇక్కడ ఏమంటున్నాం మనం? డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై బటన్ డాట్ ఇన్నర్ టెక్స్ట్. ఇక్కడ ఏమంటున్నాను నేను? డాట్ ఇన్నర్ టెక్స్ట్. సో సింప్లీ నా ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ ఆమ్ సేయింగ్ డాట్ inner text, I'm saying dot
ఇన్నర్ టెక్స్ట్. ఓకే, సో ఆ ఇన్నర్ టెక్స్ట్ని మాత్రమే మనము ప్రింట్ చేయడానికి ఆలోచిద్దాం. సో alert, ఓకే, సో alert ELE, right? So save this. Now, right, so saved it here. Now what is happening here? అక్కడ ఏమొచ్చింది చూడండి పైన, ఐ విల్ ఫాల్ హియర్. ఎందుకు వచ్చిందమ్మా ఐ విల్ ఫాల్ హియర్ అనేది? ఆ ఇన్నర్ టెక్స్ట్ అనేది ఎవరు తెచ్చుకుంది? ఆ ఇన్నర్ టెక్స్ట్ అనేది ఎవరు తెచ్చుకుంది? ఇన్నర్ టెక్స్ట్ అనేది ఎవరు తెచ్చుకుంది? ఇక్కడ ఈ div లో ఉన్న టెక్స్ట్ ని తెచ్చుకుంది అనమాట. అర్థమైంది లాజిక్? సో నిన్న ఏం చేసాం, గెట్ అన్నప్పుడు ఆబ్జెక్ట్స్ వస్తున్నాయి, కానీ ఆబ్జెక్ట్ లో ఉన్న టెక్స్ట్ రావాలి అంటే నేను ఎవరిని తీసుకోవచ్చు? నేను ఇన్నర్ టెక్స్ట్ ని తీసుకోవచ్చు. Am I clear? So three things అనమాట. ఒకటి ఇన్నర్ HTML, మోస్ట్ ఆఫ్ ద టైమ్ యూస్డ్, రైట్? తర్వాత టెక్స్ట్ కంటెంట్, తర్వాత ఇన్నర్ టెక్స్ట్. సో వాట్ డస్ ఇన్నర్ టెక్స్ట్ డూ? ఇన్నర్ టెక్స్ట్ విల్ గెట్ ద కంటెంట్ ఆఫ్ దట్ పర్టికులర్ ఐడి ఆర్ క్లాస్ ఆర్ ట్యాగ్, ఏదైనా సరే. గివ్ మీ పాయింట్స్. అర్థమైందా? ఇన్నర్ టెక్స్ట్ అంటే క్లారిటీ వచ్చిందా? సో ఇన్నర్ టెక్స్ట్, ఇన్నర్ HTML అండ్ టెక్స్ట్ content. So these three are the properties by which you can extract the elements. You can extract the elements and make some changes. అదే కదా DOM అంటే. The main essence of DOM is what? The main essence of DOM is when the page is loaded, you get the objects like a tree. Okay, so get the objects like a tree. So tree గుర్తుందా నిన్న చెప్పాను? Okay, so tree నిన్న చెప్పినట్టున్నా కదా. I think it's not there. Yeah, fine. సో అలా అనమాట. ఆమె క్లియర్ నా? సో ఇన్నర్ HTML ఏం చేసింది, ఇన్నర్ టెక్స్ట్ ఏం చేసింది, టెక్స్ట్ కంటెంట్ ఏం చేసింది, అర్థమైంది కదా? క్లియర్? ఓకే. సో నౌ సపోజ్ ఐ వాంట్ టు గెట్ ద ఎలిమెంట్, డాక్యుమెంటేషన్ అంతా ఉంది. ఆ డాక్యుమెంటేషన్ నేను టైం వేస్ట్ చేయను నేను, బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీలీ అండర్స్టూడ్. చదివితే అర్థమైపోతుంది మీకు. గెట్ ఎలిమెంట్ బై ఐడి అయిపోయింది, గెట్ ఎలిమెంట్ బై నేమ్ అయింది. Now we will talk about get elements by tag name. Get element by tag name. So I want you to extract the elements by what name? By the tag name. By the tag name. So tag name paina I want to get the elements. Okay. Now for example, I have all this. Okay, idantha pettukundam. Simple. You can easily understand. So I will just copy this. And I will paste it in the body. Okay. ఇప్పుడు చెప్పండి ఏమున్నాయి? H1, H2, P, ఇవన్నీ కొత్త కాదు కదా మీకు? ఓకే. నౌ స్క్రిప్ట్. సో నౌ వాట్ వి ఆర్ సేయింగ్? get elements by tag name. Get element by tag name. మనం అక్కడ ఏం పెడుతున్నాము? We are not giving any ID name, we are not giving any class name, we are giving the tag name. We are giving what? Tag name. అంటే ఈ హెడ్డింగ్స్ అనే దాంట్లోకి H2 వెళ్ళిపోతుంది అనమాట. H2 ఎన్ని ఉన్నాయి ఏంటి అన్న ఇన్ఫర్మేషన్ మనకి వెళ్ళిపోతుంది. Get elements by tag name. So now when you say headings dot, heading item, heading length, name item, heading alert, document. Okay, so what we are using here? We are using the length. We are using the length. అంటే ఎన్ని H2లు ఉన్నాయి? ఇట్ మై పాయింట్. ఎన్ని H2లు ఉన్నాయి మనకు తెలిసిపోతుంది. ఎస్. సో H2లో టెక్స్ట్ రావాలంటే ఏం చేయొచ్చు? ఇన్నర్ టెక్స్ట్. యూ కెన్ యూజ్ దట్, నో ప్రాబ్లం. ఈజ్ దట్ క్లియర్? Yes or no? So what I can do here, what I can write here, I can say I have how many number of H2 tags? How many number of H2 tags here? No, my H2 tags. H2 tags are 3. Okay. So number of H2 tags are going to be 3. So what you're extracting? Again, I'm saying not very much useful, but you have to know. Elements by tag name. What is the use? Generally, what is the use of this? No use, right? So ID, okay.
right? ID okay, at least name also sometimes okay, but tag name may not be. I never used it in the real world. I never seen that also. Okay, right? అర్థమైందమ్మా? So ఏంది next one, elements by tag name. Suppose if I'm saying P, tell me what is the answer. If I'm saying P, what is the answer? Three, sure. Okay. So how many P's are there here? One, two, and three. Okay. H1. H1. Okay. Understanding my point? What it is counting? It is counting the number of tags. Length annam kada? Length annam kabatti tags count is. Okay. Now for example, if I'm saying div, how many divs are there? There are zero divs. How many divs are there? Zero divs. Yes. Did I use any div over here? No, right? So that is one. Is this clear? Pakka? Okay. Now we will talk about get element by class name. Now you have to tell me how to use it. Okay. So I'll show you the example. Now tell me how to use it. Hmm. So I want to get that first heading. ఆ ఫస్ట్ హెడ్డింగ్ నాకు ప్రింట్ అవ్వాలి. ఏం చేయాలి చెప్పండి. ఇక్కడ ఏం చేయాలి? ఓకే. సో లెట్ I will say something like get element by class. Okay. So ఇక్కడ ఏమనాలి నేను? H2, what I should say first? Class is equal to Cn. Okay, class is equal to Cn. Okay, ఇప్పుడు ఇక్కడ ఏమన్నాం? Get element by document dot get element by which name? By the class name. Get element by the element ఉందా? Elements ఉందా? Elements. ID కి element by ID. So ID will be single kind of. Class will be multiple. అట్లా అన్నమాట. అందుకని అట్లా. So get elements by class name. Okay. So what you have to give? Elements by class name. Which class? Cn. అంతేనా? Yes or no? ఓకే. ఇప్పుడు ఏమందాం? ఇప్పుడు నేను ఫస్ట్ హెడ్డింగ్ అనేది ప్రింట్ అవ్వాలి అన్నాను. సో కెన్ ఐ సే డాట్ సారీ alert alert, can we say gc directly? సో gc పైన ఇన్నర్ టెక్స్ట్ ఉందా చూద్దాం. ఉంటేనే వాడాలి, లేకపోతే వాడనుకుంటా. ఉందా ఇన్నర్ టెక్స్ట్? డు హ్యావ్ ఇన్నర్ టెక్స్ట్? వై? ఎనీ రీజన్? ఇక్కడ ఏమన్నా మనం ఎలిమెంట్స్ ఎలిమెంట్స్ అన్నప్పుడు ఇన్నర్ టెక్స్ట్ అంటే ఏంటి? దాంట్లో ఉన్న ఒక టెక్స్ట్ రావాలి అంట. కానీ అక్కడ ఎలిమెంట్స్ అన్నప్పుడు మల్టిపుల్ అయిపోతుంది. సో మల్టిపుల్కి తీసుకురావడం ఎట్లా? టెక్నికలీ నాట్ పాసిబుల్. సో దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ బై సింపుల్ థింగ్స్. You are getting my point or not? Okay. So get elements by class name. Sir, మరి inner text చేయడం కుదురుతుందా? Okay, let's understand. So now let's say dc dot inner text. Sir, inner text చేయడం కూడా కుదరట్లేదు. Yes, what is not possible? Inner text is also not possible. Sorry, inner HTML. So inner అనేది లేదు అసలు. Okay, so inner HTML is also not possible. So how, sir, then I want to make multiple changes? How? You have the next ones, query selector and query selector all. So ఇప్పుడు ప్రస్తుతానికి same thing we can go for. Now we will say class is equal to Cn. Okay, and for H2 also we'll say classes వాడొచ్చా వాడొద్దా? క్లాసులు వాడొచ్చా మల్టిపుల్? We can. Okay, now let's say
let's now gc dot length. Length వచ్చిందా? gc dot length has come, right? gc dot length. What is gc dot length? How many elements have the classes with the cn? How many elements will have the classes with the cn? So ఆ length వచ్చేస్తాను మనం. అర్థమైందా? Okay. So simply run this. Now how many cn's are there? 3 cn's are there. వచ్చేసిందా 3? Yes or no? సో వాట్ ఆల్ వి అండర్స్టూడ్ అప్ టు నౌ, ఇవన్నీ ఒక ఎత్తు, నెక్స్ట్ చూడబోయే ఇంకొక ఎత్తు అనమాట. అందుకని ఫస్ట్ వీ విల్ ఫినిష్ ఆఫ్ దీస్ థింగ్స్. వాట్ ఆర్ దే? గెట్ ఎలిమెంట్ బై ఐడి, గెట్ ఎలిమెంట్ బై ఐడి, గెట్ ఎలిమెంట్ బై ఎలిమెంట్స్ బై నేమ్. సో నెక్స్ట్ get element by tag name. Next, get elements by class name. Am I clear? ఎక్కడ మల్టిపుల్, ఎక్కడ సింగిల్ అర్థమైంది కదా ఇప్పుడు. సో గెట్ ఎలిమెంట్ బై ఐడి ఈజ్ ఆల్వేస్ సింగిల్, సో యూ కెన్ గెట్ దట్ ఎలిమెంట్. ఏదైతే సింగిల్ ఉందో దాంట్లో ఇన్నర్ టెక్స్ట్ వాడుకోవచ్చు, ఇన్నర్ HTML వాడుకోవచ్చు. మరి మల్టిపుల్ దాంట్లో ఎట్లా వాడాలి సార్ ఇన్నర్ HTML, ఇన్నర్ టెక్స్ట్ అంటే, వీ క్యాన్ గో ఫర్ ద నెక్స్ట్ టూ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్, query selector and query selector all. Okay. The query selector method allows you to select the first element that matches one or more CSS selectors. What is the meaning of that? One or more CSS selectors. ఇక్కడ ఎందుకు CSS selectors అనేది స్పెసిఫై చేసాడు వాడు? ID and class. So what are we concerned by? We are concerned by the ID and class. చెప్పాను ట్యాగ్ నేమ్స్ పెద్ద ఇంపార్టెంట్ కాదు, నేమ్స్ అంత ఇంపార్టెంట్ కాదు, బట్ వీఆర్ మోర్ వరీడ్ అబౌట్ ఐడి అండ్ క్లాస్. Am I clear? Am I clear with my points? Yes or no? So what query selector will do? It is a method that allows you to select the first element. Understand? First element that matches with one or more CSS selectors. First element, right? Okay. Now all that theory you can understand. So here, if you observe, what is the code that I have written? Document dot get element by id my div, right? Now what we are saying, x dot query selector dot example. What is dot example? What is dot example? Dot example అంటే class example. Dot అంటే class, hash అంటే div, I mean id. Yes or no? Okay. Now just tell me by looking at this what may happen. Just use your common sense and tell me what may happen. Which text will change? Example, dot example. Both will change or any one will change? So first one. Why you are saying first one only? Query selector only changes first. Exactly. Query selector will only change the first. Okay, let's understand. Let's take this. Once again, I'll explain you the code. Don't worry. Here we are also adding some style. స్టైల్స్ గుర్తున్నాయా? మర్చిపోయారా? మళ్ళీ బూట్ స్ట్రాప్కి వస్తున్నాం, మళ్ళీ స్టైల్స్ మాట్లాడతాం. Okay, so once we come to the bootstrap, again we need to talk about the styles. So mostly from Monday we will be starting bootstrap. Okay, so h2 కు ఒక ఎగ్జాంపుల్ ఉందా? p కు ఒక ఎగ్జాంపుల్ ఉందా? yes. Okay, h2 కు ఒక ఎగ్జాంపుల్ ఉంది, p కు ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఏంటా ఎగ్జాంపుల్? క్లాస్. ఇదేంటి? ఐడి. వెరీ గుడ్. ఓకే, ఐడి లోపల క్లాస్ ఉండొచ్చా? ఉండొచ్చు. దేని లోపల ఏదైనా ఉండొచ్చు, పెద్ద టెన్షన్ ఏం లేదు. HTML is so friendly to us. ఓకే, నా తర్వాత కోడ్ ఏంటి? we have a p. నెక్స్ట్ కోడ్ ఏంటి? బటన్. సో బటన్ లో మనం ఏమన్నాము? ట్రై ఇట్ అన్నాం. సో ట్రై ఇట్ క్లిక్ చేయగానే ఏం కావాలి? రైట్ క్లిక్ చేయగానే ఏం కావాలి? మై ఫంక్షన్. వెరీ గుడ్. నౌ when you say, okay, document
డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి మై div ఎవరు వచ్చారు నీ దగ్గరికి ఐడిలో ఉన్న మై div అన్నావు మై div అనగానే ఎవరు వచ్చారు నీకు h2 వచ్చాడు p వచ్చాడు ఎస్ ఆర్ నో సో మై div అంటే దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని నీకు వచ్చేస్తాయి దట్ ఈస్ వాట్ ఈస్ డిఓఎం నో డిఓఎం అంటే ట్రీ స్ట్రక్చర్ చెప్పుకున్నాం కదా అంటే ఇప్పుడు హెడ్లో సారీ హెచ్టిఎంఎల్లో హెడ్ ఉంది హెడ్లో స్టైల్ ఉంది అంతే కదా ట్రీ యూ పుట్ ఏ ట్రీ హెచ్టిఎంఎల్ ఫస్ట్ ఈజ్ డాక్యుమెంట్ లోపల ఏముంది హెచ్టిఎంఎల్లో ఏముంది హెడ్ ఉంది హెడ్లో ఏముంది స్టైల్లో టెక్స్చర్ అయిపోయింది తర్వాత బాడీలో ఏముంది డివ్ ఉంది డివ్లో ఏముంది హెచ్2 ఉంది హెచ్2లో టెక్స్ట్ ఉంది అదే డివ్లో ఇంకోటి ఏముంది పి ఉంది పిలో ఏముంది టెక్స్ట్ ఉంది సో దట్ ఈస్ ద ట్రీ స్ట్రక్చర్ దట్ యూ హావ్ టు ఫాలో ఆల్వేస్ రిమెంబర్ దిస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆల్సో డిఓఎం అంటే ఏంటి వాట్ ఈస్ ద ట్రీ స్ట్రక్చర్ దే లాస్ట్ డెఫినెట్లీ దే లాస్ట్ ఎస్ కోడింగ్ అంతా అడగకపోవచ్చు కానీ ఇట్లాంటి క్వశ్చన్స్ పడతాయి ఫ్రెషర్స్ లిటరల్గా రైట్ ఓకే నౌ టెల్ యు ఆర్ ఎక్స్ట్రాక్టింగ్ దట్ మై div వచ్చేసిందా మై div సో మై div వచ్చేసిన తర్వాత వాట్ యు ఆర్ సేయింగ్ you are using the method query selector on what on the id object try to understand on the id object you are using a query selector yes okay ikkada em antunnavu dot example what you are saying dot example okay just let us load this page సో డాట్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమన్నావు నువ్వు డాట్ ఎగ్జాంపుల్ డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఈజ్ ఈక్వల్ టు హెలో వరల్డ్ అంటే నీ లెక్క ప్రకారం ఎక్కడ చేంజ్ అవ్వాలి ఏ హెడింగ్ విత్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు ఎగ్జాంపుల్ ఇన్ డివ్ అక్కడ కదా మనకు చేంజ్ అవ్వాలి మనం అనుకున్న ప్రకారం ఎస్ ఆర్ నో ఆ రెండు చేంజ్ అవ్వాలా ఎవరు చేంజ్ అయ్యారు హూ గాట్ చేంజ్ ఓకే వన్స్ అగైన్ ఐ రిఫ్రెష్ ఏ హెడ్డింగ్ విత్ ఎగ్జాంపుల్ ఇది మాత్రమే చేంజ్ అవుతుంది గమనించారా ఎస్ am I clear a heading with the class is equal to example in div it is getting changed by what hello world అర్థమైందమ్మా ఎందుకు చేంజ్ అయింది ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఎస్ ఆర్ ఐడిలోకి వచ్చి ఐడిలోని ఎగ్జాంపుల్ ఇంతకుముందు వరకు ఏం చేసినాము డైరెక్ట్ ఆ డివ్ తీసుకొని డివ్లో చేంజెస్ చేసుకున్నాం అది ఓకే ఫైన్ బట్ నౌ యు ఆర్ గోయింగ్ ఇన్సైడ్ ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి నీకు కానీ నువ్వు ఒకటే చేంజ్ చేస్తున్నావు అది కూడా ఫస్ట్ వన్ సో క్వెరీ సెలెక్టర్ విల్ చెక్ విత్ ద ప్రయారిటీ అంటే ఫస్ట్ ప్రయారిటీ సో ఫస్ట్ ఉన్నది చేంజ్ చేయండి 10 ఉండొచ్చు 20 ఉండొచ్చు 30 ఉండొచ్చు 100 ఉండొచ్చు బికాస్ దే ఆర్ క్లాసెస్ ఎస్ ఈజ్ దట్ క్లియర్ ఓకే సో అట్లా సో ఐడి క్వెరీ సెలెక్టర్ ఏం చేసింది ఇట్ ఈస్ చేంజింగ్ ద ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఇట్ ఈస్ చేంజింగ్ ద హెచ్టిఎంఎల్ కంటెంట్ టు హెలో వరల్డ్ అది ఇన్నర్ హెచ్టిఎంఎల్ ప్రాపర్టీ బట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ ప్రాపర్టీ దేని మీద పనిచేసింది ఫస్ట్ ఎగ్జాంపుల్ పైన పనిచేసింది ఇది ఫస్ట్ అని ఎట్లా చెప్పగలుగుతున్నాం మనము బికాజ్ ఇట్ ఈస్ అండర్ ద క్వెరీ సెలెక్టర్ దేని మీద కాల్ చేశారు ఎక్స్ ఎవరు మై div ఎలిమెంట్ అర్థమైందా లింకింగ్ అర్థమవుతుందా మొత్తం సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఈజ్ దట్ క్లియర్ ఓకే గుడ్ సో నెక్స్ట్ వచ్చేసి we will talk about the query selector all now tell me you remember array పైథాన్ వల్ల అయితే లిస్ట్లో 0 1 2 3 ఏంటా 0 1 2 3 ఇండెక్స్ ఓకే సూపర్ ఎగ్జాక్ట్లీ సో ఇప్పుడు హెచ్2 ఏమైపోతుంది తెలుసా హెచ్2 బికమ్స్ 0 పి బికమ్స్ 1 అంటే ఫస్ట్ది 0th ఇండెక్స్లో వెళ్ళిపోతుంది సెకండ్ది ఫస్ట్ ఇండెక్స్లో వెళ్ళిపోతుంది థర్డ్ ఎగ్జాంపుల్ సెకండ్ ఇండెక్స్ అట్లా ఒక్కొక్క ఇండెక్స్ స్ట్రక్చర్ తీసుకొని వెళ్ళిపోతుంది అన్నమాట అర్థమైందా పాయింట్ ఎస్ అప్పుడు మనం ఏం యూజ్ చేస్తున్నాం ఇక్కడ క్వెరీ సెలెక్టర్ ఆల్ అంటున్నాం
What we are saying? Query selector all. So now I can go for everything. బట్ ఆ ఎవ్రీథింగ్కి వెళ్ళే ముందు నేను గమనించాల్సింది ఏంటి? ఇఫ్ ఐ am using query select or all, I can access index based elements. I can access first example will go into 0th index, second one will go into first index, third one will go into second. అట్లా ఒక్కొక్క ఇండెక్స్ బేస్లో వెళ్ళిపోతాం అనమాట. అంటే ఇదొక ఎగ్జాంపుల్, ఇదొక ఎగ్జాంపుల్, ఇదొక ఎగ్జాంపుల్, ఇదొక ఎగ్జాంపుల్, అట్లా వెళ్ళిపోతాం. సో query selector all లో you have to use the index value. What do you have to use? Index value. Clear? Okay. Now what we will do is, so we will go for query selector all example. Again, the first one. What is the first one? 0. Okay. First one is 0. Okay. So same thing I can go for. So query selector all dot example. Here I will say 1. Okay. Right. What all changed? Hello world, bye world. ఎందుకు వచ్చింది hello world, bye world ఎందుకు వచ్చింది? ఫస్ట్ ఇది చేంజ్ అయింది, తర్వాత ఇది చేంజ్ అయింది. అంటే మీకు ఒకటేసారి కనిపించవచ్చు, బట్ అల్టిమేట్లీ దిస్ గోస్ ఇన్ టు ద 0th ఇండెక్స్, దిస్ గోస్ ఇన్ టు ద ఫస్ట్ ఇండెక్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బటన్. సార్ బటన్కి కూడా క్లాస్ ఇవ్వచ్చా? సార్ బటన్ ఇద్దాం, ఈపీకి ఇద్దాం, బటన్కి వద్దులేండి. సో క్లాస్ ఈజ్ ఈక్వల్ టు example. Okay. Now what this becomes? 3, Okay. 2. This becomes 2. Right. Done. Okay. Save this. Oh. div లో ఉండాలి కదా, ఫస్ట్ div లోంచి తీసేయండి కదా, otherwise we can say better to have this under div లో ఉంది కదా. సో div లో ఉన్న థర్డ్ ఎలిమెంట్ రిఫర్ చేస్తుంది. ఓకే, otherwise we have to change again that. ఓకే, సో div లో ఉన్న థర్డ్ ఇండెక్స్. రైట్. సో 0, 1, 2 div లో ఉన్నాం కదా మనం, అందుకని. ఈ బార్డర్ ఎట్లా వచ్చింది సార్? A style is మై డివ్కి సిఎస్ఎస్ స్టైల్ పెట్టామన్నమాట. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? పక్కా? ఓకే. Okay, so we will ask create a script based on the
We'll be creating hello world. I want to show the standards. So మనకి రియల్ టైంలో ఎట్లాంటివి వస్తాయన్న స్టాండర్డ్ చూపించడానికి ఐఎమ్ ఆస్కింగ్. Okay, see what happened. H1 ID title hello world. So even your AI using inner HTML, inner text, get element by ID, get element by ID. Okay, na? So just wanted to show you inner text. Inner text చెప్పాను ఎంత Sir, difference in text page. ఓకే. సో ఇన్నర్ HTML ఏం చేస్తుంది? ఇప్పుడు టైటిల్ తీసుకున్నాను అక్కడ. Just look at it. So document dot get element by ID, you are taking the title. Okay, so title ఏముంది నీకు? Hello world ఉంది. Okay, so almost similar, but I'll tell you. Now for example, if I want, okay, this inner HTML, ఇప్పుడు సపోజ్ ఇది వచ్చింది. ఇప్పుడు టైటిల్ ఏముంటుంది నాకు? Hello world. టైటిల్ ఏముంటుంది? టైటిల్ ఏముంటుంది? ఆబ్జెక్ట్ ఉంటుంది. సో ఆబ్జెక్ట్ ఉంటుంది. సో ఆబ్జెక్ట్ పైన వాట్ యూఆర్ సేయింగ్, you are asking to manipulate. You're asking to manipulate. Okay, so you're asking to manipulate what? Manipulate this. అంటే ఈ ప్లేస్లో నువ్వు ఇంకేదైనా రాయొచ్చు అని అడుగుతున్నావు. ఇన్నర్ టెక్స్ట్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ డైరెక్ట్లీ ఎక్స్ట్రాక్ట్ దట్ అనమాట. అంటే డైరెక్ట్గా ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇన్నర్ టెక్స్ట్ అన్నా, డాట్ ఇన్నర్ టెక్స్ట్ అన్నా అనుకో, సో నాకు అక్కడ ఎక్స్ట్రాక్ట్ చేసేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, I'll give you a simple example. We'll create a button. So button ID is equal to btn. Okay, and I will say my button. Okay, so ఇప్పుడు ఏమంటానంటే నేను I will alert document dot get element by ID btn dot inner text dot inner text. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నా నేను, ఐఎమ్ గోయింగ్ టు లోడ్ దిస్. ఇక్కడ మై బటన్ ఇన్నర్ టెక్స్ట్, ఆ టెక్స్ట్ ని మనం డైరెక్ట్ గా యాక్సెప్ట్ చేయొచ్చు అనమాట. ఆల్మోస్ట్ సేమ్. సో ఇట్లా బటన్స్ కానీ దేనికి కానీ దాంట్లో ఉన్న ఇన్నర్ టెక్స్ట్ మనం తీసుకోవచ్చు, రైట్? సో అది ఒక చిన్న చేంజ్ అంతే. సో ఆల్మోస్ట్ సేమ్ చెప్పాను కదా, టెక్స్ట్ కంటెంట్ అయినా ఇదైనా అదైనా ఆల్మోస్ట్ దే ఆర్ సేమ్, బట్ లిటిల్ డిఫరెన్స్. సో యూ కెన్ ఎక్స్ట్రాక్ట్ ద ఇన్నర్ టెక్స్ట్, అంటే ఇంటర్నల్గా ఏం టెక్స్ట్ ఉందో అది యాక్సెప్ట్ చేయడానికి. Is this clear? Okay, next we will talk about the next very important thing, events. Event ante entama, we will try to introduce and have one or two examples. Event ante already we used one of the events, if you remember, on click event. On click event ఏం చేస్తుంది, మనం ఏదైనా క్లిక్ చేయంగానే it is doing some activity. It is doing some activity. So that is what is a event. That is what is a event. Okay, so ఒకసారి చదివేసేయండి.
ఏమవుతుందని చెప్పండి. it affects browser, the browser feedback loops. An event is an action, point number 1. ఓకే, సో ఈవెంట్ ఏదైనా మనం ఈవెంట్ ఒక ఆన్ చేస్తున్నాము, సో బ్రౌజర్ ఈస్ గివింగ్ యూ ద రెస్పాన్స్, అలర్ట్ అని అంటాము, లేకపోతే ఇంకేదన్నా పేజ్ ఓపెన్ చేయడము. ఓకే, సో వెన్ ఐ క్లిక్ సో సమ్ పేజ్ షుడ్ ఓపెన్. సో ఇట్లా ఏదైనా కానీ మనం దాన్ని ఈవెంట్ అంటాం. ఒక మౌజ్ వెళ్ళగానే కలర్ చేంజ్ అవ్వడము, సో దట్ ఈస్ ఆల్సో ఈవెంట్. ఎస్, ఇది మై పాయింట్. ఓకే, సో ప్రతి ఈవెంట్కి మనకి ఈవెంట్ హ్యాండ్లర్ అని ఉంటుంది అనమాట. వాట్ విల్ బి దేర్? ఈవెంట్ హ్యాండ్లర్. సో ఈవెంట్ హ్యాండ్లర్స్ ఆర్ ఇంపార్టెంట్. ఓకే, సో ఈవెంట్, సో దెర్ ఆర్ మెనీ వేస్. అగైన్ మనం ఒక ఫంక్షన్ ఎట్లయితే డిఫరెంట్ స్టైల్స్లో రాసినామో, ఈవెంట్ హ్యాండ్లర్స్ని కూడా, ఐ మీన్ ఈవెంట్స్ని కూడా డిఫరెంట్గా మనము రన్ చేయొచ్చు అనమాట. సో ఎలా అనేది మనం చెప్తాం. ఓకే, బ్లాక్ ఆఫ్ కోడ్ దట్ విల్ ఎగ్జిక్యూట్ వెన్ ద ఈవెంట్ అక్కర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. Now, what I'm doing? Tell me, what is this line telling you? A line ఏం చెప్పింది? Let btn is equal to document dot query selector hash btn. ఆ btn id ఉన్న ఎలిమెంట్ ని తీసుకొని btn కి అసైన్ చెయ్యి. ఓకే, డన్. తర్వాత ఫంక్షన్ పక్కన పెట్టండి, ఇక్కడ రండి. ఎందుకంటే ఫంక్షన్ ఈజ్ వర్చువల్. నో, సో ఫంక్షన్ ఈజ్ వర్చువల్. ఫంక్షన్ దాన్ని కాల్ చేసేంత వరకు అది మనకు అనవసరం. కాల్ చేసినాకనే దాని ఏం చేస్తుందో మనకు తెలియాలి. ఓకే, btn డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్ క్లిక్ కామా డిస్ప్లే. btn డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్ క్లిక్ కామా డిస్ప్లే. ఇంతకుముందు ఆన్ క్లిక్ అన్నావు కదా, దాని బదులు ఇది అనమాట. బట్ వాట్ వీఆర్ యూజింగ్? వీఆర్ యూజింగ్ యాడ్ ఈవెంట్ లిజనర్. యాడ్ ఈవెంట్ లిజనర్లో ఏం పెట్టావు? క్లిక్. సో క్లిక్ ఈజ్ ద ఈవెంట్ అండ్ డిస్ప్లే ఈజ్ ద ఫంక్షన్. అండ్ నువ్వు క్లిక్ చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? కాల్ డిస్ప్లేకి వెళ్ళాలి. అర్థమైంది లాజిక్? ఎస్ ఆర్ నో? నో యూ అండర్స్టూడ్ ద లాజిక్? సో ఇక్కడ నాకు ఇంకా ఇన్పుట్ ఏముండాలి చెప్పండి? ఒక బటన్ ఉండాలి. సో ఆ బటన్కి మనం ఏం చేయాలి? ఓకే, సో లెట్ మీ హ్యావ్ ద బటన్. ఆల్రెడీ ఒక బటన్ క్రియేట్ చేసినాం కదా, రైట్. So we have created the button. So always my intention is to write the script inside head only. At alvata ayinadu. So I have created the button. Okay, so button ki ID em ichchanu nenu? btn ichchanu. Okay, now what I will do? If somebody is clicking the button, what I will do? I will say, what I will say? const bt andam. Okay, only confusion enduku. So ఇక్కడ ఏమన్నా bt is equal to document dot get. Just I'll give you just an idea today, that's it. Tomorrow we'll talk about other things. So get element by id. Should I use get element by id or better to use query selector? Better to use query selector. Query selector is better. ఎందుకంటే 4-5 buttons ఉండొచ్చు. So I want to go for my first button. So first button అని చెప్పాలి అంటే మనం ఏం చేయాలి? సో ఎస్, క్వెరీ సెలెక్టర్ ఆల్ అవసరం లేదు, ఒకటే ఉంది కదా, కాబట్టి ఆల్ అవసరం లేదు. సో క్వెరీ సెలెక్టర్, వాట్ ఐ షుడ్ సే హియర్? I should say hash btn. Why sir you have to say hash btn? Because there is no ID. Because this is id. id means hash only. Yes. Okay, now what I will say? bt dot event listener. Okay, sorry, add event listener. So add event listener. See, different ways, different styles. Okay, so first let us go for the minimum style. Okay, different styles, but we will go for the minimum style. So aim events are click events. So click on ఏం చేయాలి? You need to go for a display function. Okay, if display function, okay, so what display function should do? So display function should
alerts, alerts, events are fun. Done. But this is a normal style. This is a normal style. So we can have some shortcut styles also that we will see. Right? Am I clear now? ఎస్ బటన్ క్రియేట్ చేసినాం. సో ఆ బటన్కి ఒక ఐడి పెట్టాం. సో ఐడిని ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. సో ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ ఐడికి ఏం యాడ్ చేస్తున్నాము? వీఆర్ యాడింగ్ ఏ ఈవెంట్ లిజనర్. వీఆర్ యాడింగ్ ఏ ఈవెంట్ లిజనర్. ఆమె క్లియర్? ఓకే. సో సేవ్ దిస్. ఇక్కడ మిస్ అయ్యి క్లిక్ డిస్ప్లే టాప్ డౌన్ అప్రోచ్. సెమీకోలన్. The display is also click display. అసలే సెమీకోలన్స్ ఎక్కడో. సో బీటీఎన్ స్పెల్లింగ్ మిస్టేక్ ఎక్కడ? BT is equal to BTN. BT dot add event listener. Correct only. BTN. ID, BTN. Query select. Everything is right. Button correct only. Button. Return the ID sub ID. Okay. And the script. Okay. So events are fun. Everything is right, but I don't know why it is not working here. Okay. So my button click చేయగానే ఏమైందమ్మా?
So my button and click చేయగానే, so what you got? So you can also use query selector. So query selector లో ఏమనాలి? hash btn. No problem, ఎక్కడైనా సరే. So query selector, so I'm clicking my button. So what you're getting? Events are fun, right? Understood this? So ఏమంటాం దీన్ని? Event handling అంటాం. What we call it? Event handling. So we will see much more examples and what are the different ways to display. I mean, what are the different ways to declare అవన్నీ చూద్దాం, right? Okay. Clear with query selector, all those things? చాలా important. Okay, thank you.